కలెక్టర్ రాణి సోయామోయ్. ఈమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే ఉంటుంది. తన ఒంటిపై ఎలాంటి నగలు ధరించదు. ఈమె ఒకసారి ఒక కళాశాల సందర్శన నిమిత్తం వెళ్ళింది. ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్ కు ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సేగ చేసింది. ఇంతకీ ఆ విద్యార్థిని అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? మేడం, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు అని. ఆ కలెక్టర్, మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు, దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి అని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. నేను జార్ఖండ్ లో గిరిజన ప్రాంతంలో పుట్టాను. కోడెర్మా జిల్లాలోని మైకా గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా నాన్న, అమ్మతో పాటు నాకు 2 అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం. వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న, అమ్మ, 2 అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు. గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం, ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? ఒక్కరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్లాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని అది ఒక పురాతన గని. తవ్వి పాతాళం వరకు విస్తరించింది. దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. నేను ఫస్ట్ క్లాస్ లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవటం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవటం అక్కడ సర్వసాధారణం. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మోటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్ లో 20,000 మంది చిన్న పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది. మన అందాన్ని పెంచుకోవటానికి వచ్చిన ఈ మేకప్ ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్లల్లోని కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు.